నమస్కారం. దుకా 100 గ్రాములు కొట్టు. ముందు ఇక్కడ డబ్బులెట్టు. సరే కొట్టు. అదేమి లాభలేదు. ముందు ఇక్కడ డబ్బులు ఎడితేనే నీ గోలు తొక్కుతాడు. డబ్బు 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 పోయేటప్పుడు నా కట్టుకుపోతావా? నేను చూస్తుండగానే వ్యాపారంలో సంపాదించి 2 మేడలు కట్టా ఎగిరిపోతుంటే అంత లెక్కగా. మొన్న 300 గ్రాములా? అవును. నిన్న 200 గ్రాములు 2 చీకులా? అవును. మొత్తం దగ్గర లెక్కేసుకోపో. అదేం కుదరదు. ఇలా శనివారం మీ ఆర్డర్ బట్టాడా వచ్చాడు. ఇచ్చి మరీ కదును లేదా పై మీద పంచినాగి పరువు తీసేస్తాను. డబ్బే కదా నీకు కావాల్సింది? డబ్బే కదా? అవును. 300, 200, 500 గ్రాములు 5 రూపాయలు, 2 చీపులు 1 రూపాయలు. ఇదిగో 6 రూపాయలు తీసుకో. గొప్పలో ఉంటాను. పట్టుకడి పట్టుకురా. ఆగండి. రాగురు నీకోసం ఎదురు చూస్తున్నావు. గురుగారి దగ్గర కాసు గలగలాడుతున్నాయి. మొహం కలగలగా ఉంది. శనివారం మాట్లాడారు. నోర్మేంద్రా ధర్మపత్ని దీవించి పంపించింది. ఇక చూడండి మన తడాక జీవసచ్చింది. ఒక్క బిడి ముక్కు పారాయి గురు. పొద్దున్నే భలే ఖాతా దొరికిందే. ఒకటే గోళ. మీలో నూకలమ్మ తల్లి ఎత్తుకుపోను. నెమ్మదిగా ఆడుకోకూడదంట. మీది ఏమైనా చెప్పండి. సుక్కమ్మ సరుకుంది. అదే సుక్కమ్మ సరుకుంది. అయ్యో అయ్యో ఫారిన్ సరుకు కంటే ఘాటుగా ఉంటుంది అనుకో. అందుకే కాదు కొంపన్న వదులుకున్నాం కానీ ఈ సుక్కర వదులుకోలేకపోతున్నా. ఎక్కువ నవ్వారంటే కొట్ట దగ్గర సారా బయటపడద్దు. నాయన భీమయ్య డ్రాప్ చేసి పేపర్ చదువుకో నా తండ్రి. నిబంధనల బిల్లుకు మద్రాసు కొత్త ముఖ్య ప్రకటన. రామాపురం మైనేని రస్తమ్మ ఆమె కొడుకు కోసం. రస్తమ్మగ్గా నేను ఇటీవలనే రంగూరు నుంచి వచ్చాను. నీ కోసం నా మేనల్లుడి కోసం ఎంతగానో చూచాను. కానీ మీ ఆచూకీ తెలియలేదు. ఈ ప్రకటన అందిన వెంటనే మీరు బయలుదేరి వస్తే ఆస్తి బాధ్యతలన్నీ నా మేనల్లుడికి అప్పచెప్పాలని చూస్తున్నాను. రామాపురం మైనింగ్ రత్తమ్మ కొడుకు ఇట్లు నారాయణరావు, విశాఖపట్నం. ఇదే సోద్దుమోలమ్మా. చెమ్మాడు ఎత్తున్నట్టు శివాలు కూడా అలా లాగెడతా ఉన్నాడు. కొంప తీసి పిచ్చిగానే ఎక్కలేదు కదా. ఇందాక మిగిలిన డబ్బులు టైం అర్జెంటుగా విశాఖపట్నం వెళ్ళాలి. ఇంకెక్కడ డబ్బండి? చిల్లర కట్టు సుబ్బయ్య తన పాత బాకీ కింద జమ కట్టుకున్నాడుగా. అయినా ఇప్పుడెందుకు విశాఖపట్నం? ఎందుక పిచ్చాసుపత్రులు చేద్దానికి. మోహన్ చూడు. తప్ప నేనెవరినో తెలుసా? ఈ బంగ్లా కాపలావాణ్ణి. జాగ్రత్త. బంగ్లాలకి బజార్లకి మా రామాపురంలో కుక్కలు కాపలా కాస్తాయి. దానికో కాపలా, వాడికో జీతం. లక్షాధికారి నారాయణరావు మా మేనమామ. మేకలు రాకుండా కాపలా కాస్తాయి. పాలరాయ వ్యవహారమే. లంకండ పంప. ఎవరది? ఎవరది? మామయ్య, నేనే మామయ్య. రామపురం తమ కొడుకుని.
సత్య ప్రమాణకంగా నీ పాదాల సాక్షి మామయ్య. కూర్చో కూర్చో బాబు. అమ్మ ఎప్పుడు ఏడుస్తుండేది, ఒక్కగానొక్క తమ్ముడ్రా దేవుడ్రా దూరమయ్యాడ్రా అని. నేనని మిమ్మల్ని నమ్మించడం ఎలా మామయ్య? లంకంత కొంప సముద్రం అంత ఆస్తి కాజేయాలని చెప్పి దొంగ విధమైన మారు వేషంలో రావచ్చు, కానీ నేను మాత్రం మీరు పేపర్లో వేసిన ట్రూ క్యాండిడేట్ని. ఇదిగో అమ్మ ఫోటో. అవును మామయ్య, ఇదిగో భుజం మీద పుట్టుమచ్చ. ఇంతకీ అమ్మ సచ్చి స్వర్గం ఉంది. నన్ను పువ్వుల్లో పెట్టి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? రామాపురంలో పేద విద్యార్థులను చేర్చుకుని ఒక పాఠశాల నడుపుతున్నాను. రాత్రిపూట వయోజన విద్య అంటే కూలీనాలి చేసుకునే పెద్దవాళ్ళకు చదువు చెబుతున్నాను. సలివేంద్ర ఒకటి నడిపిస్తున్నాను. పత్రికలో వార్తలు చదివి ప్రపంచం ఎలా పోతుందో ఊళ్ళో వాళ్ళకందరికీ చెబుతూ ఉంటాను. ఆ పేపర్లో నువ్వు చూచాను మామయ్య ఈ ప్రకటన. అయ్యో మామయ్య అని చెప్పి వెంటనే రెక్కలు కట్టుకొని ఇక్కడికి వచ్చి వాలిపోయాను. మంచి పని చేశావు బాబు. ఇంతకీ నీ పేరు? భుజంగం. అంటే ఊళ్ళో వాళ్ళంతా భుజంగరా అంటుంటారు, అమ్మ మాత్రం ముద్దుగా బుజ్జి అంటుంటుంది. అమ్మా గౌరీ, ఎవరో తెలుసా? మన భుజంగం అమ్మా, మా రత్నం ఒక కొడుకు, నీ బావ. చూడమ్మా, ఒకప్పుడు మా రత్తమ్మక్క దేవతలా వచ్చి నన్ను కాపాడిందమ్మా. తన చేతి గాజులు వలిచిచ్చి నన్ను వ్యాపారం చేసుకోమన్నది. నిజంగా గౌరీ, ఆనాడు మా రత్తమ్మక్క మన మీద దయదలుచకపోతే ఈనాడు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదమ్మా. భుజంగం, నేను ఇప్పుడు చెప్తున్నాను నాయన, మా అక్క ఈ రుణం నేను తీర్చుకోవాలంటే నా సర్వస్వము నీకు అప్పచెప్పాలి. ఎటు గౌరీ నీకు వరస, మీ ఇద్దరికి పెళ్లి చేశాను. నా ఆస్తిపాస్తులు వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా నీకు అప్పచెప్పి నేను ఏ కాశీ రామేశ్వరము వెళ్ళి. అవును, మర్చాను అన్నట్టు నీకు ఇంకా పెళ్లి అవ్వలేదు కదా? అలాంటిదేం లేదు. నాకెంతసేపు ప్రజాసేవ, స్త్రీ జనోద్ధరణ, మద్యపాన నిషేధం వీటిని గురించి ప్రచారం చేయడంతోనే సరిపోయింది. ఇప్పుడు మా మద్దల పిల్ల కనిపించింది, ఇక అవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను. ఇంతకు మా మద్దల పిల్లకు నేను నచ్చానో లేదో. పిచ్చి పిల్ల. భుజంగం, మా అమ్మాయి మణిపూస లాంటిది. మామగారు, నేను మాట చెప్తాను వింటారా? తులసి మొక్కలన్నీ ఒక చోట చేస్తాయి, అందులో రక్కస్ చెట్టు బతకదు. మీకు అత్తయ్యకు పుట్టిన పిల్ల మణిపూస కాకపోతే మసిబుగ్గు అవుతుందటండి. నువ్వు మంచి మాటకారి కూడా. నేను ఒక మాట చెప్తాను, నువ్వు కాదనకూడదు. చూడు బాబు, నువ్వు ఇక మీద ఇక్కడే ఉండిపోవాలి. నేను ఇప్పుడే వెళ్ళి నీ పెళ్లికి ముహూర్తం పెట్టుకుని వస్తాను. ఏ సందేహం ఎందుకు? ఏం లేదండి, జనని జన్మభూమిశ్చని ఉన్న ఊరు కన్న తల్లి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. అందుకని రామాపురం వెళ్ళి అక్కడ లావాదేవీలు చూసుకొని ఒక్క కన్నీరు బొట్టు కార్చి శాశ్వతంగా వచ్చేస్తాం. అలాగే చేయి. అందుకు డబ్బేమన్నా అవసరమా? తీసుకెళ్ళు. ఇక మీద ఆస్తి అంతా నీదేగా బాబు. ఏం లేదు, మా ఊళ్ళో దిక్కులేని ఆడవాళ్ళ కోసం ఒక అనాథ శరణాలయం పెట్టాలనుకున్నారు. అది మా అమ్మ పేరుతో పెడితే కానీ లాభం లేదన్నాను. అందుకని. ఆహా, ఎంత మంచి పని చేస్తున్నావు భుజంగా. అమ్మంటే నీకు ఎంత భక్తి, ఎంత భక్తి. అలాగే చెయ్యి బాబు. కావలసిన డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పనులు చూసుకుని వెంటనే వచ్చేసాయి. ఏమి ఆర్పిడుగా పెద్ద చదువుకుని ఊళ్ళేటట్టు ఈ రోజుల్లో పట్టభద్రులే పలహారశాలలు పెడుతున్నారు. ఇంకొన్నాళ్ళు పోతే డాక్టర్లు సోరశాలలు, ఇంజనీర్లు బీడీ కొట్లు పెట్టుకుంటారు. ఏ నాకు తెలియక అడుగుతాను, ఎందుకు ఆయన ఇంత పాటు చేస్తున్నావు? వాడు 10 కాలాల పాటు బాగుండడం నీకు ఇష్టం లేదేంటి? అయితే మీ దృష్టిలో మంచి అంతా చెడన్నమాట. మళ్ళా మొదలు పెట్టిందా సోదా? ఇదిగో చూడు, నీకోసం చీర తీసుకొచ్చాను. నీ జన్మలో ఇంత మంచి చీర ఇవ్వను కట్టా. నిజం చెప్పండి, ఈ డబ్బంతా మీకు ఎక్కడిది? ఇదేమిటి? ఇంకా చూడు, ఇంకా చూడు. ఏంటది గుండె అయిపోయినట్టు కళ్ళపతి చూస్తున్నావు? కూతురు చెప్తా. కూతురు, రంగంలో నాకు ఒక మేనమామ ఉండేవాడని చెప్పేవాడినే. అతను ఇప్పుడు విశాఖపట్నం వచ్చి పడ్డాడు. నేను ఇప్పుడు అక్కడి నుంచి రావడం
బిజినెస్ చేసేట ఫ్యాక్టరీలు గీక్టర్లు బోల్డ్ సంపాదించాడు. ఇల్లు ఏమిటి, కార్లు ఏమిటి, మేడలు ఏమిటి, ఆ ఆస్తి అంతా నాకు ఇచ్చి తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏమిటి ఇప్పుడు మీకు పెళ్ళా? నేను కుర్రాళ్ళగలేనా? అది కాదండి, భార్య బిడ్డలు ఉండగా మరొక పెళ్ళ. నలుగురు మొహం తూని ఉమ్మేస్తారనే? తాళి కట్టిన పెళ్ళ ఉండగా తాటుమాటిగా తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? కాకపోతే సీక్రెట్ పబ్లిక్ అంతే తేడా. నువ్వు అను, మెళ్ళో తాళి కట్టేస్తా, బంగారు పట్టేస్తా, నిన్ను అందరం ఎక్కించేస్తా. మనిషికి కావాల్సింది డబ్బు కాదు, నీతి, జాతి, సభ్యత, సంస్కారం, మంచి చెడు. ఏ స్త్రీనైనా ప్రాణం ఉన్నంత వరకు తన పసుపు కుంకుమ ధారపోయడానికి ఒప్పుకోదు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది.